హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఓటర్ ఐడికి మొబైల్ నెంబర్ని లింక్ చేసి స్పాట్లో ఓటర్ ఐడిని ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకుందాం. అది కూడా మీ కళ్ళ ముందరే డౌన్లోడ్ చేసి కూడా చూపిస్తాను నేను, సరేనా? ముందుగా క్రోమ్ కానీ లేదంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ ఓపెన్ చేయండి. NVSP అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేయగానే voters.eci.gov.in ఉంది కదా, ఈ వెబ్సైట్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ వెళ్ళిన తర్వాత ముందుగా అకౌంట్లోకి లాగిన్ అవుదాం. ఇక్కడ నా మొబైల్ నెంబర్ ద్వారానే లాగిన్ అవుతున్నా. మీకు ఒకవేళ అకౌంట్ లేకపోతే ఎలా సైన్అప్ చేయాలి అనేది కూడా ఒక వీడియో చేసి పెట్టాను ఇదే గ్రూప్లో, మీరు కావాల్సింటే ఆ వీడియోని చూడొచ్చు. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత రిక్వెస్ట్ OTP మీద క్లిక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ OTP ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అండ్ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇలా మీరు మీ అకౌంట్లోకి వెళ్తారనమాట. నేను ఒకసారి ముందుగా మీకు ఎపిక్ కార్డ్ డౌన్లోడ్ చేసి చూపిస్తాను, అది డౌన్లోడ్ అవుతుందా లేదా అనేది. ఇక్కడ ఎపిక్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ ఎపిక్ నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ స్టేట్ సెలెక్షన్ చేసుకోండి. ఇప్పుడు సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూసారా, మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ ఈ రోల్ అని వస్తుందిగా. ఇప్పుడు దీన్ని మనం ఒక చిటికలో చేసి చూపిస్తాం. ముందుగా ఇక్కడ ఫామ్స్ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్, ఈ ఫామ్స్ మీదకి వెళ్ళండి. లేదంటే మీరు కావాలంటే హోమ్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫామ్ 8 కనిపిస్తుంది కదా, ఫిల్ ఫామ్ 8 మీద క్లిక్ చేయండి. ఇక్కడ అదర్ ఎలక్టోరల్ అని సెలెక్షన్ చేసుకుంటున్నా, ఎందుకంటే సెల్ఫ్ కాదు కాబట్టి. ఇక్కడ RGM నెంబర్ని ఎంటర్ చేస్తున్నా. ఇప్పుడు సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఆప్షన్స్లో మీరు సెలెక్షన్ చేసుకోవాల్సింది ఈ సెకండ్ ఆప్షన్ని సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ జస్ట్ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కూడా అంతే, మీరు జస్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ అప్లికేషన్ ఫర్ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్టోరల్ రోల్ వచ్చేసి ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ని ఎంచుకోండి. ఇక్కడ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ ప్లేస్ వచ్చేసి మీ నియోజకవర్గం పేరు కానీ లేదంటే మీ ఊరి పేరు కానీ మీరు ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి సెండ్ OTP మీద క్లిక్ చేయగానే ఈ నెంబర్కి OTP అనేది వెళ్తుందనమాట. ఇక్కడ దానికంటే ముందు వచ్చేసి మనం ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడికి వద్దాం. ఇప్పుడు సెండ్ OTP మీద క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ చూసారా, OTP అనేది ఆ ఫోన్కి వెళ్ళడం జరిగింది. OTP ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి వస్తుంది. ఫామ్ అనేది ఇలా వస్తుంది. మీరు స్క్రాల్ డౌన్ చేసి జస్ట్ ఇక్కడ సబ్మిట్ అనేది చేసేయండి. మీరు కావాలంటే ఇక్కడ చూడొచ్చు, జస్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ మాత్రమే మనం ఎంటర్ చేసామన్నమాట. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాం. ఇప్పుడు ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ అంటే ఎస్. ఇక్కడ ఈ అక్నాలజ్మెంట్ నెంబర్ వస్తుంది, మీరు కావాల్సింటే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. నేనైతే డౌన్లోడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు డౌన్లోడ్ చేద్దాం, సరేనా? ఇక్కడ ఎపిక్ డౌన్లోడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఆ ఎపిక్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ స్టేట్ సెలెక్షన్ చేసుకుంటున్నా. ఇప్పుడు చూసారా, ఇంతకుముందు అయితే ఎర్రర్ వచ్చింది, ఇప్పుడు ఎర్రర్ రాలే. ఇప్పుడు వచ్చేసి మనం సెండ్ OTP మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు OTP రాగానే ఆ OTP ఎంటర్ చేసి వెరిఫై చేసి డౌన్లోడ్ చేసేస్తాను, అది కూడా చూపిస్తాను. ఇక్కడ OTP నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ ఈ ఎపిక్ అని వచ్చింది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, స్పాట్లోనే డౌన్లోడ్ అయిపోయింది. ఇది ఓటర్ ఐడి మీరు డౌన్లోడ్ చేసుకునే విధానం. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.